శుభములు కలుగు నీకు. నేనేదో మీ మూడు బాగుండాలని అక్కడికి తీసుకెళ్లాను గాని పోలీసులు వస్తారని, కళ్యాణి అవకాశం కోసం ఎదురు చూస్తుందని నేనెలా ఊహించగలను? అయినా ఇది మంచికేలే, ఏ సంక్రాంతికి మళ్ళీ ఇలా చేయవు. అరుంధతి, ఈ అమ్మాయి విక్కీ కోసం పుట్టింటికి వెళ్లి గొడవ చేసిందా? అంటే పుట్టింటితో పూర్తిగా తెంచేసుకుని మనతో కలిసిపోవాలనుకుంటుందా? అమ్మో, ఆశని కృష్ణమ్మకు దూరం అవ్వాలి కానీ వీళ్ళకి దగ్గర అవ్వకూడదు. ముసలి, నువ్వు కాస్త నోరు ముయ్యి. అయ్యో, అలాంటిదేం ఉండదమ్మా. ఆశని తన పుట్టింటి మీద కోపం తీర్చుకోవడానికి వెళ్ళి గొడవ పడి ఉంటుంది గాని విక్కీ మీద ప్రేమ పుట్టి కాదు. అవును పిన్ని, శేఖర్ చెప్పింది నిజమే. ఆ ఇంటి మనుషులకి ద్వేషం పెంచుకోవడం తెలుసు కానీ ప్రేమలు పెంచుకోవటం తెలీదు. రమ్య, రమ్య, ఏంటండి లోపలికి రాకుండా బయట నిలబడి అరుస్తున్నారు? ఏదైనా చావుకెళ్ళొచ్చారా? చావా నీ పిండవా. ముందు నువ్వు వెళ్ళి దిష్టిని తీసుకురా. పో, వెళ్ళు తొందరగా. దిష్టి తీవే, అలా దిష్టి బొమ్మలో చూస్తావేంటి? నీకేనా అండి? నా కాకపోతే నీకు అనుకున్నావా? నాకే దిష్టిది. అన్నీ నేనే చెప్పుకొని చావాలి. చాలే, ఇటు తిరగండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, మీ దిష్టి, ఊర్లో అందరి దిష్టి. థు. ఏమండి, ఇంతకు మీకు దిష్టి ఎందుకు తీయమన్నారండి? అసలు నీ డౌట్ ఏంటి రమ్య? అది కాదండి, దిష్టి తీయించుకోవాలని మీకెందుకు అనిపించింది? అదే చెప్తాను రా, రా పద. అది నేను దిష్టి ఎందుకు తీయించుకున్నానంటే ఈరోజు ఆశనిని కృష్ణమ్మకి పూర్తిగా దూరం చేసేశాను. అంత మంచి పని చేస్తే దిష్టి తగలదా మరి? ఎవరి దిష్టి తగులుతుందండి? నాదేనే. అది సరే గాని మీరు ఇంత మంచి పని ఎలా చేయగలిగారు? విక్కీని పోలీసులు అరెస్ట్ చేసేలా చేసి. ఏంటి, విక్కీని అరెస్ట్ చేశారా? అవునరా వేష్నా కుమారా, నువ్వు పొద్దున్నే 10,000 పోగొట్టావు. నేను ఆ ప్రాబ్లంని పాజిటివ్గా మార్చి కృష్ణమ్మ వాళ్ళకి నెగిటివ్గా చేసేసాను. చాలా గొప్ప ప్లాన్ వేసి విక్కీని అరెస్ట్ చేయించాను. ఏంటండి ఆ గొప్ప ప్లాన్? నేనే కళ్యాణికి తోటలో పేకాట జరుగుతుందని ఆకాశరామంలా ఫోన్ చేసి ఆ తర్వాత విక్కీని తోటలోకి తీసుకెళ్లాను. అరుంధతిని రెచ్చగొట్టాను, హాసినిని ఉసిగొలిపాను. అదెళ్ళి వాళ్ళింట్లో వాళ్ళతో గొడవ పెట్టుకుంది. అటు పుట్టింటి వాళ్ళకి దూరం అయిపోయింది, అలానే ఇలా అత్తింటికి దగ్గర కాలేదు. పుట్టింటి వాళ్ళ సపోర్ట్ అది తీసుకోదు, అత్తింటి వాళ్ళు దానికి సపోర్టే చేయరు. కాబట్టి మనం ఈ పరిస్థితిని క్యాష్ చేసుకొని కృష్ణమ్మతో కన్నీళ్లు పెట్టించాలి. ఆ కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చేయాలి. ఆ కృష్ణమ్మ పొగరు దించేయాలి. ఆహా నాన్న, నువ్వు భలే టాలెంట్ ఉన్నాడు నాన్న. ప్రతి పని సక్సెస్ఫుల్గా చేస్తున్నావు.
నేనే అన్ని ఫెయిల్ అవుతూ వస్తున్నాను. పండగ పూట రేఖకు విషెస్ చెప్పాలనిపించినా తన దగ్గరికి వెళ్ళలేదు నాన్న. వెళ్తే మళ్ళీ రేఖ చరణ్ పురాణం వినిపిస్తుందేమని భయమేస్తుంది. రే, నీకు నా అందం, మీ అమ్మ తెలివితేటలు వచ్చాయిరా. హ, ఏమీ చేయలేం. కొన్ని జీవితాలు అంతే, బ్యాడ్, వెరీ బ్యాడ్. ఊరుకో నాన్న, మీ నాన్న అంతే. అక్క, ఈసారి హాసిని లేకుండానే సంక్రాంతి పండుగ రోజు అయిపోయింది. కనీసం ఈ కనుమ రోజైనా హాసినితో సరదాగా గడపాలనిపిస్తుంది. నేను కూడా హాసినిని చాలా మిస్ అవుతున్నాను. ఏంటో, మనసులో ఉన్న మనుషులు దూరంగా ఉంటే చాలా వెలితిగా అనిపిస్తుంది. ఇలాంటి పండుగలప్పుడు అది మరీ ఎక్కువగా అనిపిస్తుంది కదక్కా. మ్మ్. నిజమే, నా మనసులో ఉన్న మనిషితో మాట్లాడాలని నాకు చాలా ఆశగా ఉంది. నా ప్రేమ గురించి ఆయనకి ఎప్పటికీ చెప్పకపోయినా ఆయన పక్కన నిలబడి మాట్లాడాలనుంది. కనుమ విషెస్ చెప్పాలనుంది. నేనొక్కదాన్నే అక్కడికి వెళ్ళాలి. భయంగా ఉంది, కానీ వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. సునేనా, ఏంటి డ్రెస్? కొత్త బట్టలు వేసుకోలేదేంటి? ఆ, ఆ, అది ఆ, అది మరి కొత్త బట్టలు కట్టుకోకుండా ఈ పాత చుడిదారే వేసుకున్నావెందుకు? ఆ, అది అదేంటంటే ఏమైంది సునేనా? ఎందుకలా ఉన్నావు? ఏం లేదక్క, ఆ, నా ఫ్రెండ్ రమ్మని ఫోన్ చేసింది. వెళ్ళొచ్చాక డ్రెస్ మార్చుకుంటాను. సునేనా, ఎవరింటికి వెళ్తున్నావు? ఎందుకక్క? నేను బండిలో డ్రాప్ చేస్తాను. అయ్యో వద్దక్క, నీకెందుకు శ్రమ, నేను వెళ్తాను. ఒక్కదానివి ఎందుకు? నేను దింపుతానులే పదా. అవును, నువ్వెవరి దగ్గరికి వెళ్తున్నావు? ఆ, ఆ, అది రైల్వే స్టేషన్ దగ్గర రూపా ఉంది కదా, దాని దగ్గరికి. అంత దూరం ఒక్కదానివే ఎలా వెళ్తావు? అక్క దింపుతానంటుంది కదా. అది కాదక్క, రూపా ఇటువైపే వచ్చిందంట. మార్కెట్లో ఏదో తీసుకొని మన ఇంటి సందు చివరికి వస్తానంది. నన్ను అక్కడికి రమ్మంది. పర్వాలేదక్క, నేను వెళ్తాను. సరే, వెళ్ళు. అక్కని తీసుకెళ్లాలనే ఉంది, కానీ కుదరదు. అమ్మా, నువ్వే నాకు తోడు.
రేయ్ చరణ్, ఏంట్రా అటు ఇటు వెళ్తున్నావు వస్తున్నావు, నీలో నువ్వే గుణుక్కుంటున్నావు, తల అడ్డంగా ఊపుతున్నావు. ఆఫ్టర్నూన్కి వైజాగ్ రీచ్ అవ్వాలి, మర్చిపోయావా? గుర్తుంది డాడ్. ఆ పని మీద కదా బయలుదేరదాం అనుకుంటున్నాను, కానీ ఆ విషయం వారాహికి చెప్పాలనిపిస్తుంది. వారాహికి కనుమ విషయస్ కూడా చెప్పాలనిపిస్తుంది. చెప్పకుండా వెళ్ళకూడదనిపిస్తుంది డాడ్. వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనిపిస్తుంది, కానీ కారణం లేకుండా ఓన్లీ విషయస్ చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో అని కూడా అనిపిస్తుంది. రేయ్, ఇన్ని అనిపిస్తున్నప్పుడు ఆ చేతిలో ఫోన్ ఉంది కదా, కాల్ చేసి చెప్పొచ్చు కదరా. డాడ్, ఓకే డాడ్. చరణ్ గారికి విషెస్ చెప్పాలి. ఏంటి ఫోన్ కలవట్లేదు? ఏంటి ఫోన్ కలవట్లేదు? ఫోన్ కలవట్లేదు. ఇందాక ఇందాక నుంచి నుంచి ట్రై నేను చేస్తూనే ఉన్నాను. చెప్పండి. ఏం మాట్లాడవేంటి వారాహి? మీరే మాట్లాడండి. ఏం మాట్లాడినావు? అదేంటి ఏం మాట్లాడాలని కాల్ చేశారు? నువ్వు కూడా కాల్ చేసావు కదా, దేని చేసావో చెప్పొచ్చు కదా. నేను అదే కన్మ విషెస్ చెప్పాలని. నేను కూడా కనుమ విషయస్ చెప్పాలనే. ఓ అందుకేనా? అందుకేనా అంటే ఇంకో విషయం చెప్పాలని కూడా చేశాను. ఏంటది? నేను ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నాను. వైజాగా? ఎందుకు? అక్కడ చిన్న పని ఉంది. ఇంపార్టెంట్ వర్కా? అందుకే వెళ్తున్నాను, లేదంటే నేను అసలు వెళ్ళేవాడినే కాదు. మీరు వెళ్ళకూడదని నాకు ఉంది, మిమ్మల్ని చూడాలనిపించింది. ఏం పని? మీరు ప్రేమించిన అమ్మాయిని చూడటానికి వెళ్తున్నారా? నేను ప్రేమించిన అమ్మాయి అక్కడ ఎందుకు ఉంటుంది? మరెక్కడుంది? ఇక్కడే ఉంది. ఇక్కడ? ఇక్కడెక్కడా? అది ఇక్కడ, ఐ మీన్ ఇక్కడే. చెప్పండి, ఏ పేట, ఏ వీధి, ఏ ఇంట్లో? అది ఎక్కడంటే మరి ఏంటి చెప్పడానికి అంత ఇబ్బందా? అంటే అది సర్లే, అంత ఇబ్బంది అయితే చెప్పకండి. సరే, మరి నేను వెళ్ళొస్తాను. ఇది నాకెందుకు చెప్తున్నారు? మీ లవర్కి చెప్పుకోండి. నా లవర్కే చెప్తున్నాను. నీకెందుకు చెప్తున్నానంటే అది నేను వచ్చేలోపు ఇక్కడ అకౌంట్ పనులన్నీ క్లియర్ చేసి ఉంచమని చెప్పడానికి ఫోన్ చేశాను. ఓ అందుకు చెప్తున్నారా? సరేనండి, అలాగే చేసి ఉంచుతాను. నువ్వు ఇలా చెప్తుంటే భలే ఉంది. ఓకే, హ్యాపీ జర్నీ అండి. థ్యాంక్ యూ వారాహి. ఓకే, ఉంటాను, బాయ్. ఏంటే నన్ను చూసి ఫోన్ కట్ చేసావు? నిన్ను చూసి ఫోన్ కట్ చేయడం ఏంటమ్మమ్మా? మాట్లాడటం అయిపోయింది కాబట్టి కట్ చేశాను. ఆహా,
ఎవరితోనేంటి ఆ మాటలు? చరణ్ గారితో. అంతసేపు మాటలేంటో చరణ్ గారితో? ఆఫీస్ పని మీద మాట్లాడారు. మరేదో హ్యాపీ జర్నీ అని ఏదేదో చెప్తున్నా? ఆయన ఊరెళ్తున్నారని చెప్పారు. నేను హ్యాపీ జర్నీ అని చెప్పాను. ఏ అతను ఊరెళితే నీకెందుకు చెప్పడం? అతనికి నువ్వేం బంధువు కాదు కదా. అమ్మమ్మ, అతనొచ్చేలోపు ఓ పని పూర్తి చేయమని చెప్తున్నారు. పిన్ని, ఏంటి ఇందాకటి నుంచి వారాహిని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నావు? చరణ్ గారు దానికి ఫోన్ ఎందుకు చేస్తారు? ఏదైనా పనుంటేనే కదా చేస్తారు. పని మీద మాట్లాడితే ఇలా పక్కకొచ్చి మాట్లాడటం ఎందుకే? అక్కడ మీరు పనులు చేస్తున్నారు. ఆ సౌండ్స్కి డిస్టర్బెన్స్గా ఉంది. అయినా పిన్ని, నీకు కొత్తగా వేరే ఆలోచనలు ఎందుకొస్తున్నాయి? ఇది అతనితో నవ్వుతూ పక్కకెళ్ళి మాట్లాడడం ఆ అరుంధతి ఎప్పుడో చూసుంటుంది. అందుకే ఈ ముదనష్టపు దాని మీద కోపం వచ్చుంటుంది. పిన్ని, అయ్యో, నేనేం నీ కూతుర్ని తిట్టలేదమ్మా. ఊ అంటే చాలు నాదే తప్పన్నట్టు మాట్లాడతావు. పని గురించి మాట్లాడినప్పుడు నవ్వుతూ మాట్లాడితేనే అవతలి వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. నువ్వే విషయం వదిలే, పొయ్యి మీద దప్పడం పెట్టాలి. ముందు ఈ కాఫీ తాగేసిరా. కాఫీ తాగిరా. ఊరెళ్తున్నానని చెప్పడం ఎందుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చరణ్ గారు ఊరెళ్ళొస్తానని చెప్పటం నాకెందుకో చాలా చాలా నచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ పాటికి నా ప్రేమని చెప్పేసుంటే నేను డైరెక్ట్గా వెళ్ళి చెప్పుండేవాడినేమో. నా ప్రేమని చెప్పేసుంటే ఆయనే డైరెక్ట్గా వచ్చి చెప్పేవారేమో. ఛా, నా ప్రేమని చెప్పే అవకాశం ఎప్పుడు వస్తుందో ఏంటో. కానీ నా ప్రేమని చెప్పే అవకాశం నాకు లేదు. చెప్పిన చోటు ఇదే కదా, కానీ ఇక్కడ చాలా భయంగా ఉంది. ఆ షెడ్లోకి వెళ్ళు. వెళ్ళు, లేదంటే తెలుసు కదా. ఈరోజు దీని పని అవుట్. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఏం చేస్తుంది?
నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నాడా మనిషి? వచ్చి ఇంతసేపు అయినా అతను రాలేదెందుకు? ప్లీజ్, నన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ఎందుకు రమ్మన్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? వచ్చి చెప్పండి ప్లీజ్. ఇది భయంతో ఏడుస్తుందా, ఇంకేదైనా మ్యాటర్ ఉందా? అసలు ఎందుకు ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేస్తుంది?